ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ నమస్తే సార్. నమస్తే. మీరు రేడియో జాకీ కర్ణ కదా? నేను ఈ ప్రోగ్రామ్ కి పెద్ద ఫ్యాన్ అండి. రోజు రేడియోలో మీ వాయిస్ వింటూ ఉంటాను. రోజు నా వాయిస్ వినడమేనా లేక రోడ్డు మీద వచ్చిపోయే వెహికల్స్ ని మనుషులను కూడా చూస్తారా? అది నా డ్యూటీ కదండి. నాలాగే మా సీసీ కెమెరాలు కూడా డ్యూటీ చేస్తూ ఉంటాయి. నాకు కూడా కావాల్సింది గదే సార్. ఇందాక ఒక 10 నిమిషాల క్రితం ఓ పూరి గిట్టే పోయింది. గది మీ సీసీ కెమెరాస్ లో రికార్డ్ అయి ఉంటుందిలే. ఆ అమ్మాయి ఇదే రూట్లో వెళ్ళి ఉంటే తప్పకుండా రికార్డ్ అయి ఉంటుంది మేడం. గదే గా ఫుటేజ్ ని గిట్లా నాకు చూపిస్తారా ప్లీజ్? కరుణ, నన్ను ప్రాబ్లంలో పడేస్తున్నావు కదా నువ్వు. సీసీటీవీలో చూసి నేను కనిపించానని ఆయనకు చెప్తావా ఏంటి? అయ్యో, మీకు సీసీటీవీ ఫుటేజ్ చూపించొచ్చు, కానీ మా ఎస్ఐ గారు రావాలి. ఆయన చెప్తేనే ఇస్తాను. ఏంది సార్ గిది? నా ఫ్యాన్ అంటుండ్రు, నా కోసం గింత కూడా ఫేవర్ చేయలేరా? మీరు చాలా బాగా డ్యూటీ చేస్తారని నా ప్రోగ్రామ్ లో గిట్లా చెప్దాం అనుకున్నా. ఇంకా ఛాన్స్ మిస్ అయిపోయాను. ఏంటి మేడం, మీ ప్రోగ్రామ్ లో నా గురించి చెప్తారా? ఇప్పుడే మీకు ఫుటేజ్ చూపిస్తాను మేడం. ఇవన్నీ నా ట్యాబ్ లోనే ఉన్నాయి. మొత్తం యాక్సెస్ నా చేతిలోనే ఉంది. ఇప్పుడే చూపించేస్తా. ఓకే ఓకే సార్, జల్దీ చూపించరా ప్లీజ్. ఎంతసేపు క్రితం అమ్మాయి వెళ్ళింది? ఒక 10 నిమిషాలు అయి ఉంటది గంతే. 10 నిమిషాలా? నెక్స్ట్ 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 చూపించండి. చూడండి కొంచెం. ఒక నిమిషం పోస్ట్ చేయండి, పోస్ట్ చేయండి. గీపోరే గీపోరే సార్. ఓసే బాగి, నా కళ్ళు కప్పి తప్పించుకుంటావా? చెప్తుంది సంగతి. సార్, ఈ ఫుటేజ్ కాపీ చేసి నాకు జర సెండ్ చేస్తారా? మీ ఫోన్కి పంపిస్తాను మేడం, కాకపోతే కాస్త టైం పడుతుంది. ఏం పర్లేదు, మీరు ఎంత టైం తీసుకున్నా నేను వెయిట్ చేస్తా. జర తొందరగా పంపియ్యరు ప్లీజ్. అలాగే మేడం, మీ ఫోన్ నెంబర్ చెప్పండి.